నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను. సెల్లో నన్ను పెట్టబోతున్నారు ఖైదీగా అండి. లక్కీ అండి. ఎందుకు ఏమైంది దయచేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే రమానాయుడు ఫిల్మ్ స్టూడియోస్ ఉన్నాయండి. ఆలస్యం ఎందుకంటే లెట్స్ జంప్ ఇన్, చూసేద్దాం. అండి రమానాయుడు ఫిల్మ్ స్టూడియోస్ అండి. ఇది ఇక్కడ చూసారా, ఇదే మెయిన్ రోడ్ అండి. ఆ సైడ్ చూసారా బీచ్ అండి. ఇది ఈ రూట్లో ఇలా వస్తే మీరు, ఇది కొండ అండి, కొండ ప్రదేశం. ఇది రమానాయుడు ఫిల్మ్ స్టూడియోస్. ఇలా పైకి వెళ్ళిపోతే మీరు చూసారండి, అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారండి. ఇక్కడ మీరు టికెట్ కొనాలండి. ఒక మనిషికి 60 రూపాయలండి. ఇక్కడ టికెట్ తీసుకొని మీరు లోపలికి కొండ పైకి ఎలా ఎక్కాలండి. నేనైతే వెళ్ళేటప్పుడు ర్యాపిడ్తో వెళ్ళాను, వచ్చేటప్పుడు నడుచుకి రావడానికి 20 minutes పట్టిందండి. అదే వెల్కమ్ టు రమానాయుడు ఫిల్మ్ స్టూడియోస్. మళ్ళీ ఇంకా చాలా మందికి ఒక స్టూడియో ఫిల్మ్ సిటీ అంటే స్టూడియో మన వైజాగ్లో ఉన్నదని చాలా మంది వైజాగ్స్కే తెలియదండి. నాకు నిన్నటి వరకు నాకు ఫిల్మ్ సిటీ ఉన్నదని నాకు నిన్నటి వరకు తెలియదండి. నేను తెలిసింది నాకు వెంటనే ఇవాళ మనం బయలుదేరి వచ్చానండి. సో మన వైజాగ్లోనే ఫిల్మ్ సిటీ, రామానాయుడు ఫిల్మ్ సిటీ ఉన్నదండి. సో ఆలస్యం ఎందుకండి, చూసేద్దాం. మనం చాలా సినిమాలో చూసే ఉంటామండి. సినిమాల షూటింగ్స్ మనం రియలిస్టిక్గా తీస్తారండి. అదే సినిమా అంటే చాలా చూసే ఉంటాం. మనం చూసి ఎంత బాగున్నదా, సూపర్ ఉన్నదా, న్యాచురల్ గా అనుకుంటాం. కాకపోతే చాలా సినిమాలో అండి అది న్యాచురల్ కదండి, రియలిస్టిక్ కానీ కాదు. అది మనం ఇప్పుడు చూస్తున్నామండి. అదే రమానాయుడు స్టూడియో, రమానాయుడు ఫిల్మ్ సిటీ వైజాగ్ లో చూపిస్తానండి. ఇదేంటంటే ఒక సెటప్ అండి. పోలీస్ స్టేషన్ కానివ్వండి, లేకపోతే హాస్పిటల్ కానివ్వండి, లేకపోతే లగ్జరీ విల్లా కానివ్వండి, లేకపోతే లగ్జరీ బంగ్లా కానివ్వండి, ఎంతో ఒక సెటప్ చేసి పెట్టిన స్టూడియో రమానాయుడు ఫిల్మ్ సిటీ, రమానాయుడు స్టూడియోస్ అండి. అది మీకు లైవ్ గా చూపిస్తాను. ఇది ఒక ఫోటో గ్యాలరీ అండి. చూసేద్దాం లోపలికి వెళ్ళి. చాలా ఫోటోలు ఉన్నాయండి ఇక్కడ. ఒక ఫిల్మ్ స్టార్స్, సెలబ్రిటీస్ ఫొటోస్ ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటాయండి. అది చూసారా, ఏంటిది గురువు అంట, 50 days గురువు అండి. పాత సినిమాలు, 100 days, సంక్రాంతి, లక్ష్మి, ఇవన్నీ ఇక్కడ షూటింగ్ తీసిన ఫోటోలని, షూటింగ్ తీసిన సినిమాలని. వావ్, చాలా ఎక్సైటింగ్ ఉన్నదండి, చాలా సంతోషం. అది చూసారా, 200 days అసెంబ్లీ రౌడీ చిరంజీవి గారిది, మోహన్ బాబు గారిది. వావ్, ఎన్టీ రామారావు గారు. ఇది ఒక ఫోటో గ్యాలరీ అండి. ఇది చాలా ఫోటోలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా అవార్డ్స్ కూడా కనబడుతున్నాయండి. వావ్, ఇది నేను చెప్పినట్టండి, నాకు నిన్నటి వరకు ఇక్కడ స్టూడియో ఉన్నది అతనే రమానాయుడు అండి. చూసారు, శోభన్ బాబు గారు, రమానాయుడు గారు, కృష్ణ గారు అండి. వా, సూపర్ సూపర్ సూపర్. చూసారా, చూసారండి, అదే లగ్జరీ బిల్డింగ్ అండి. అంటే రిచ్ పీపుల్ ఉన్న బిల్డింగ్ ని సినిమాలో ఎలా చూపిస్తారో ఇది ఇక్కడే షూటింగ్ చేస్తారండి. ఒక రిచ్ ఫ్యామిలీని, ఒక లగ్జరీ లైఫ్ ని షూట్ చేయాలంటే ఈ బిల్డింగ్ లో షూట్ చేస్తారండి. సో చాలా బాగుంది, కొత్తగా కనబడుతుంది. ఇది లోపలికి వెళ్ళే ముందు మనం బయటే చూసేద్దామండి. ఇక్కడ చూసారా, షాపులు కనబడుతున్నాయి, బైకుల్లా కనబడుతున్నాయి. ఇది అంత కంప్లీట్ సెటప్ అండి. షూటింగ్ కోసమే సెట్ చేసిన సెటప్స్ ఇవన్నీ. ముందు మనం నా వెనకాతలో ఉన్న లగ్జరీ బిల్డింగ్ చూసేద్దామండి. ఇది చూసిన తర్వాత మనం పోలీస్ స్టేషన్ చూద్దామండి. అది రియల్ కాదండి, అంత ఫేక్, అంత సెటప్. చూసేద్దాం లోపలికి వెళ్ళి అండి. ఇది రమానాయుడు స్టూడియోస్ ఇనాగ్రేటెడ్ బై డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది 2008లో ఇనాగ్రేషన్ చేశారండి. సురేష్ ప్రొడక్షన్స్. చూసారండి, పైన చూసారు. ఇది చాలా వీడియోలో చూసానండి. సౌండ్ ప్రూఫ్ అండి. ఇదంతా సౌండ్ ప్రూఫ్ లో ఉన్నది. అసలు బయట ఎప్పుడైతే నేను లోపలికి ఎంటర్ చేశాను, కాల్ పెట్టానో, ఇదంతా సౌండ్ ప్రూఫ్ కనబడుతుందండి. నా వాయిస్ అసలు, బయట వాయిస్ అసలు లేకుండా, ఏ వాయిస్ లేకుండా క్రిస్టల్ క్లియర్ గా, వావ్ చాలా బాగుందండి. సౌండ్ ప్రూఫ్ హాల్ లా ఉన్నదండి. ఈ హాల్ ఎందుకో నాకు తెలియదు, కానీ సెటప్ ఇలా ఉన్నదండి. పైన చూసారా, సౌండ్ ప్రూఫ్ సెటప్ ఇది.
కొంచెం బిల్డింగ్ పైన ఎక్కాను, ఈ లగ్జరీ బిల్డింగ్ పైనుంచి వ్యూ కనబడుతుందండి. అది మీరు చూసారా, అదే పోలీస్ స్టేషన్. అక్కడికి వెళ్దాం తర్వాత. ఇక్కడైతే చాలా సినిమాలు షూటింగ్ అయ్యాయని విన్నానండి. అది చూస్తాను. ఇక్కడ ఎక్కడన్నా లిస్ట్ దొరికితే, ఇన్ఫర్మేషన్ దొరికితే మీకు వెంటనే చెప్తానండి. కాకపోతే నేను ఆన్లైన్లో చెక్ చేస్తే చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ చేశారని నేను విన్నానండి. ఇవాళ 9వ తారీఖు ఆగస్ట్ 9, 2024. ఈ ఎండ చాలా ఎండగా ఉన్నది. ఎవరు గెస్టులు చాలా తక్కువగా ఉన్నారు. షూటింగ్ ఏం జరగట్లేదండి. ఇది చూసారా నా వెనకాల, ఇదే లగ్జరీ బిల్డింగ్. ఒక రిచ్ లైఫ్ స్టైల్ అలాగ ఉంటుంది అని ఇది మీ సినిమాలో చూపించాలంటే షూటింగ్ ఇక్కడే తీస్తారండి. ఈ బిల్డింగ్ అని తీస్తారా. ఒక షాప్ కూడా ఉన్నది. ఇదే ఒకే ఒక షాప్ ఉన్నది రమానాయుడు స్టూడియోస్లో. ఇన్ కేసు మీరు ఏం కొనుక్కోవాలన్నా తాగాలనుకున్నా ఇక్కడ రావచ్చు మీరు. ఇప్పుడు నేను పెప్సీ కొన్నానండి. ఈ పెప్సీ చిన్నది అంటే ఎన్ని లీటర్లు ఇది? 250 ml అండి. చూస్తున్నారా, 250 ml. దీని రేటు 25 రూపాయలు అండి. చాలా ఎక్కువ రేట్ మరి చాలా ఎక్కువ. ఎందుకంటే ఇది ఒకే ఒక షాప్ పెట్టాడు, దానివల్ల వీడు ప్రాఫిట్ కూడా ఎక్కువ తీసుకున్నాడు. ఎందుకంటే ఇది కొండ పైకి ఉన్నదండి. అన్ని సెటప్లు అండి. ఫుల్ ఒక ఇల్లు, ఒక షాపులు, ఒక కాంప్లెక్స్ ఎలాగుంటుందో సెటప్, అన్ని సెటప్ కాదు, అన్ని ఖాళీగా ఉన్నాయండి. చూసారా, ఒక షాపులు సెటప్, ఒక బిల్డింగ్. ఇక్కడ చూసారా షాపులు అన్ని సెటప్, అన్ని ఖాళీగా ఉన్నాయండి. ఇక్కడ చూస్తే మీరు చిన్న గుడి కూడా ఉన్నదండి. ఇది కూడా షూటింగ్ గురించి సెటప్ చేసిన, ఈ ఏరియాలో సెటప్ చేసిన అన్ని సినిమా గురించి, సినిమా సెటప్లేనండి. నెక్స్ట్ ఏమండి, పోలీస్ స్టేషన్కి వచ్చాము. ఓ పోలీస్ స్టేషన్ అనగానే మనకి భయం వస్తుందండి. ఇది చూసారా, పోలీస్ స్టేషన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్, ఈస్ట్ సబ్ డివిజన్, విశాఖపట్నం. ఇదిగోండి పోలీస్ స్టేషన్. ఇది చూసారండి, పోలీస్ స్టేషన్ సెటప్లోనే ఉన్నది. ఖైదీలు పెట్టే సెల్ అండి. చూసారా, ఖైదీలను పెట్టే సెల్. చట్టం ముందు అందరూ సమానులే అని రాసుకున్నారు. ఇక్కడ బెంచీలు ఉన్నాయి. ఇక్కడ పైన మన స్వామి వివేకానంద గారి ఫోటో ఉన్నది. వేరే ఫోటోలు ఉన్నాయండి. ఇక్కడ చూసారా, పద్మనాభ మండలం పరిధి. అంటే ఒక పోలీస్ స్టేషన్ సెటప్ ఎలా ఉంటుందో అలాగా చిన్నగా పెట్టారండి. బాగానే ఉన్నదండి. ఇక్కడే షూటింగ్ అవుతాయి. అదే ఒక ఖైదీని, సినిమాలో ఖైదీని సెల్లో పెట్టాలంటే 2 సెల్లు ఉన్నాయి. ఇక్కడ టేబుల్ ఉన్నది. కామెడీ అంటే కామెడీ. ఆటగాడు, మామూలు ఆటగాడు కాదు. వావ్, సర్ప్రైజ్ అండి. నాకు అంత సర్ప్రైజ్. మీరు చూస్తున్నారండి, వెనకతల సెల్ ఉన్నది. నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నానండి. ఎందుకు, ఏమైంది? దయచేసి వీడియో చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టు దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రమానాయుడు ఫిల్మ్ సిటీలో ఉన్నామండి. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్లో ఉన్న వెనకాల చూసారండి, అవి 2 సెల్ అండి. అక్కడ నేను పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చానండి? విధి రాతండి, మనం చెప్పలేదు. నెక్స్ట్ మూమెంట్ ఏంటో. నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను, సెల్లో నన్ను పెట్టబోతున్నారు ఖైదీగా అండి. లక్కీ అండి. అది కామెడీ అండి. నేను ఇప్పుడు రియల్ పోలీస్ స్టేషన్లో, ఇదంతా ఫేక్, ఇదంతా సెటప్. రమానాయుడు ఫిల్మ్ సిటీలో ఒక సెటప్, పోలీస్ స్టేషన్ సెటప్ చేశారండి. చాలా బాగున్నది. మీ అందరికి చూపిస్తున్నాను. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే మనం పోలీస్ స్టేషన్ బయటకు వచ్చామండి. నెక్స్ట్ ఏం చూడాలని చూస్తుంటే చాలా బిల్డింగ్లు ఉన్నాయి, చాలా సెటప్ బిల్డింగ్లు ఉన్నాయి. నిజంగా ఉన్న బిల్డింగ్లు ఉన్నాయండి. ఇది చూస్తే రమానాయుడు ఫోటో ఎగ్జిబిషన్ అండి. సో దీంట్లోకి వెళ్ళి చూసేది ఏమన్నదో. ఇదేంటో చూసేది అండి. ఈ బిల్డింగ్ ఏంటంటే పాతకాల బిల్డింగ్లు, పాతకాలంలో ఎలా ఉంటాయో విలేజ్ టైప్ లో బిల్డింగ్, రిచ్ ఫ్యామిలీ ఉండే బిల్డింగ్ ఎలా ఉంటుందో చూపిస్తారండి. ఇది చూసారండి, ఒక రిచ్ ఫ్యామిలీ ఒక విలేజ్ లో బిల్డింగ్ పాతకాలంలో ఎలాగ ఉండేది. ఇది ఆ సెటప్ అండి. ఇది నా ఛానల్, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత అండి, మీరు ఫిల్మ్ సిటీ చూడాలనుకుంటే, ఫిల్మ్ సిటీ చూడాలనుకుంటే మీరు ఎక్కడో హైదరాబాద్ వెళ్ళక్కర్లేదండి. మీరు ఈ ఏరియాలో ఉంటే వైజాగ్లోనే మన రమానాయుడు ఫిల్మ్ సిటీ ఉన్నదండి. హోప్ యూ ఎంజాయింగ్ ఇట్. చూసారండి, ఇది హాస్పిటల్ అంటండి. హాస్పిటల్ సెటప్ నిజంగా హాస్పిటల్ కాదు, ఒక హాస్పిటల్ సెటప్ ఎలా చేస్తారు సినిమాలో చూపిస్తారండి. మనకి సినిమాలో ఎన్ని రియలిస్టిక్గా చూపిస్తారండి. అదే సినిమా అంటే, అందుకే అంత బడ్జెట్ కూడా పెడతారు. చూసారు,
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఇది ఎంట్రన్స్ అండి. కాబట్టి అంత లాక్ చేస్తున్నది కాబట్టి లోపల చూపించలేదు. లోపల ఏం లేనట్టే కనబడుతుంది. చూసారు, అది పెద్దగా ఏం కనబడట్లేదు. సింపుల్, వెరీ సింపుల్ గా ఉన్నది. బళ్ళు ఉన్నాయి బయట. కాకపోతే ఇక్కడ ఇది రాసినది ఈసీజీ, ఎక్స్రే అని రాసింది. కిటికీలో చూద్దాం ఏమన్నా. ఇదే కిటికీలో చూస్తుంటే అది చూసారు, హాస్పిటల్ బెడ్ లా ఉన్నాయండి, ఎంటీ బెడ్ లా ఉన్నాయి. సినిమాలే అంటే అండి మన నిజ జీవితంలో జరిగే సన్నివేశాలే సినిమా రూపంలో తీస్తారండి. మన జీవితంలో రకరకాల సన్నివేశాలు జరుగుతాయండి, డిఫరెంట్ సినారియోస్ జరుగుతాయండి. ఒకటి మంచిది, ఒక బ్యాడ్, డిఫరెంట్. అలాగే ఒక బ్యాడ్ అంటే ఏ రూపంలో బ్యాడ్ వెళ్ళిపోతుంది, గుడ్ అంటే ఏ రూపంలో గుడ్ వెళ్ళిపోతుంది. డిఫరెంట్ సినారియోస్. ఒక రిచ్ ఫ్యామిలీ, లో క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి. సో ఇది ఒక చిన్న సెటప్. ఈ లొకేషన్ను అన్ని సినిమాలు ఇక్కడే జరుగుతాయని కాదండి. కొన్ని లొకేషన్స్ అది సిచ్యువేషన్ తగ్గట్టుగా సినిమాలు షూటింగ్ చేస్తారండి. ఈ లొకేషన్కి ఈ కథ నచ్చుతుంది అనుకుంటే ఈ లొకేషన్లో తీసేస్తారండి. అదండి ఫిల్మ్ సిటీలో ఉన్నామండి. ఆ వ్యూ, ఒక బిల్డింగ్ పైనుంచి వ్యూ చూసారా, చాలా బాగుందండి. ఒక సైడ్ బీచ్ చాలా చాలా బాగుంది. కొండ పైన ఉన్నది కాబట్టి వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉన్నది. చూస్తున్నారండి, అదే రోడ్. అక్కడి నుంచి మనం వచ్చామండి, కింద నుంచి పైకి వచ్చామండి.